అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మా ఆటో సోదరులకు ఈ ప్రభుత్వం 4వ తేదీన 15,000 రూపాయలు వేయడం చాలా శుభ పరిణామం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మా ఆటో సోదరులకు ఈ ప్రభుత్వం 4వ తేదీన 15,000 రూపాయలు వేయడం చాలా శుభ పరిణామమని, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రోడ్లన్నీ సక్రమంగా ఉండడం వల్ల ఆటో డ్రైవర్లకు వారు ఆటోలు రిపేర్లు కావడం లేదంటూ సెంటర్లో ఉన్న మోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఆటో సామాన్లు కొనుక్కోవడానికి ఇబ్బంది లేదంటూ తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అధికారం వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 అన్నీ కూడా ఒక 2 తప్పని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, పేదవాడు ప్రతి ఒక్కరు కూడా బతకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. త్వరలో ఆడపిల్ల నిధి కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అమలు చేస్తాం. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామో దానివల్ల నష్టపోయిన ప్రతి కార్మికుడికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు మోడీ మా ఆటో డ్రైవర్లు, ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం. దానివల్ల ఆటోలకి రిపేర్ల ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులోనికి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దల మోడీ గారి దయ వల్ల జిఎస్టీ కూడా తగ్గడం జరిగింది. అన్నీ కూడా శుభ పరిణామాలు. ఈరోజు ఆటో మా సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.